వెల్కమ్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. గేట్ 2025 ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ సబ్జెక్ట్ నుంచి సోర్సెస్ లో ఉన్నటువంటి టైప్స్ ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. ముందుగా సోర్స్ యొక్క డెఫినేషన్ అనేది ఏంటో చూద్దాం. విచ్ హ్యావ్ ఎబిలిటీ టు గివ్ సంథింగ్ టు అదర్స్. సోర్స్ అంటే ఏంటి? అది దేని మీద డిపెండ్ అవ్వకూడదు, అది పక్కన వాటికి ఇవ్వగలగాలి. అప్పుడే మనం దానిని సోర్స్ అని చెప్తాము. మనకు సోర్సెస్ లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇండిపెండెంట్ సోర్సెస్, రెండవది వచ్చేసి డిపెండెంట్ సోర్సెస్. ఇండిపెండెంట్ సోర్సెస్ అంటే అవి వేటి మీద డిపెండ్ అవ్వవు అన్నమాట. ఇండిపెండెంట్ సోర్సెస్ లో మనకి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్. ఈ వోల్టేజ్ సోర్స్ గానీ ఈ కరెంట్ సోర్స్ గానీ ఇండిపెండెంట్ అన్నమాట. ఇవి లోడ్ కి వోల్టేజ్ ను ప్రొవైడ్ చేస్తే వోల్టేజ్ సోర్స్ అంటాము. అలా కాకుండా లోడ్ కి కనుక కరెంట్ ను ప్రొవైడ్ చేస్తే దాన్నే ఇండిపెండెంట్ కరెంట్ సోర్స్ అని అంటాము. డిపెండెంట్ సోర్సెస్ లో కూడా మనకి డిపెండెంట్ వోల్టేజ్ సోర్సులు ఉంటాయి, డిపెండెంట్ కరెంట్ సోర్సులు ఉంటాయి. అవి వేటి మీద డిపెండ్ అవుతున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అని లేదా కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అని అంటారు. ఇవి ఎలాగ చెప్తాము అంటే, పర్టికులర్ గా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఒక ఎలిమెంట్ కి అక్రాస్ గా ఉన్నటువంటి వోల్టేజ్ మీద కనుక డిపెండ్ అయ్యి ఉన్నట్లయితే ఆ వోల్టేజ్ సోర్స్ ని వోల్టేజ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అంటారు. లేదా ఒక పర్టికులర్ ఎలిమెంట్ లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ మీద డిపెండ్ అయ్యి ఆ వోల్టేజ్ కనుక ఉన్నట్లయితే దాన్ని కరెంట్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ అని అంటారు. ఈ డిపెండెంట్ సోర్సెస్ ని ఇలాగా రాంబస్ షేప్ లో, ఈ డైమండ్ షేప్ లో రిప్రజెంట్ చేస్తాము. ఇలా ప్లస్ మైనస్ ఇలా చెప్తే ఇది వోల్టేజ్ సోర్స్ అన్నట్లు. అదే కరెంట్ సోర్సెస్ కి ఇలా యారో సింబల్ తో రిప్రజెంట్ చేస్తాము. వోల్టేజ్ సోర్సెస్ కి లేదా కరెంట్ సోర్సెస్కి ఐడియల్ గా వచ్చేసరికి ఏంటంటే ఇలాగా రౌండ్ షేప్ తో మనం రిప్రజెంట్ చేస్తాము. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ లో కూడా మనకి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది 0 ఉంటుంది అన్నమాట. బట్ ప్రాక్టికల్ గా ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది వోల్టేజ్ సోర్స్ కి ఎంతో కొంత ఉంటుంది అనమాట. ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ లో అది చాలా తక్కువ వాల్యూని కలిగి ఉంటుంది. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. అదే విధంగా కరెంట్ సోర్స్ లో కూడా మనకి రెండు రకాలు ఉన్నాయి. ఐడియల్ కరెంట్ సోర్స్, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. ఐడియల్ కరెంట్ సోర్స్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. ఐడియల్ కరెంట్ సోర్స్ కు ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ కలిగి ఉంటుంది అనమాట. ఇన్ఫినిటీ అంటే ఎక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. సో కాబట్టి దానిలో కరెంట్ ఫ్లో అయ్యే కరెంట్ అనేది 0. అందుకనే ఇక్కడ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ని నేను ఇక్కడ చూపించలేదు, ఎందుకంటే దానిలో ఫ్లో అయ్యే కరెంట్ 0 కాబట్టి. బట్ ప్రాక్టికల్ గా కరెంట్ సోర్స్ కి వచ్చేసరికి చాలా హై అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది కలిగి ఉంటుంది అనమాట. బట్ నాట్ ఇన్ఫినిటీ, బట్ వెరీ హై వాల్యూ కలిగి ఉంటుంది. సో ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ లేదా ప్రాక్టికల్ కరెంట్ సోర్స్ లకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అని మనం ఇలాగ రిప్రజెంట్ చేయాలి. బట్ ఐడియల్ కండిషన్స్ లోకి వచ్చేసరికి అది కరెంట్ సోర్స్ అవ్వచ్చు లేదా వోల్టేజ్ సోర్స్ అవ్వచ్చు. వాటికి ఇంటర్నల్ రెసిస్టెన్సెస్ అనే వాటిని చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.